బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇప్పుడు సన్యాసం తీసుకోబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ అంశం ఆ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ముఖ్యంగా సంచలనంగా మారింది. రేణు దేశాయ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు అంటూ కూడా ఆ వార్త సంచలనంగా మారింది. సన్యాసం తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య అంటూ ప్రస్తుతం వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు రేణు. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి ఆధ్యాత్మికం వైపు అడుగులు వెయ్యాలి అని ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. ఏడాది తర్వాత సన్యాసం తీసుకుని ఆశ్రమానికి వెళ్తా అన్నారు రేణు దేశాయ్. పిల్లలు పెద్దవాళ్లు కావడంతో రెండో పెళ్లి ఆలోచన విరమించుకుందా అంటూ ఒక ప్రశ్నకు సంబంధించి ఇప్పుడు రైజ్ అవుతోంది. అంటే పిల్లలు పెద్దవాళ్ళు కావడంతో రెండో పెళ్లి ఆలోచనను విరమించుకున్నారా అంటూ కూడా ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. రెండో పెళ్లితో పవన్కు ఇబ్బంది అవుతుందని ఆలోచించారా? ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్నారు, అర్థం చేసుకోవచ్చు. సన్యాసం తీసుకుంటాను అంటూ రేణు చెప్పడం, ఆ వ్యాఖ్యలతో ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. రేణు దేశాయ్ ఇప్పుడు సన్యాసం పుచ్చుకోబోతున్నారా? ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయబోతున్నారా? ఇటు పూర్తిగా భగవద్ధ్యాసలోనే ఉన్నారని నిశ్చయించుకున్నారా? కారణం ఏంటి? మరి ముఖ్యంగా ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? ఎటువంటి అంశాలు తన మీద ప్రభావం చూపించాయి? అసలు ఏం జరుగుతోంది? ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? రేణు దేశాయ్కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఒకవేళ సన్యాసం తీసుకుంటే అతి త్వరలోనే తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇంకొంచెం టైం తీసుకున్న తర్వాత మాత్రమే సన్యాసం వైపు అడుగులు వేయాలనుకుంటున్నారా? ఈ నేపథ్యంలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా రేణు దేశాయ్ ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఎవరు ఊహించి కూడా ఉండరేమో. సో సన్యాసం తీసుకోబోతున్నారు రేణు దేశాయ్ అంటూ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో క్లారిటీ ఇచ్చిన ప్రయత్నం కూడా. సో ఎప్పుడు సన్యాసం తీసుకునే అవకాశం ఉంది? అంటే పిల్లలు పెళ్లిళ్ళైన తర్వాత అడుగులు వేసే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే అంతకన్నా ముందే సన్యాసం పుచ్చుకోబోతున్నారా? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎటువంటి క్లారిటీ వస్తోంది? రేణు దేశాయ్ కామెంట్స్ అయితే షాకింగ్ కామెంట్స్ అనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా తన నుంచి ఇలాంటి ఒక బోల్డ్ స్టేట్మెంట్ వస్తుందని ఎవ్వరూ కూడా ఊహించలేదు. ఎందుకంటే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఇండిపెండెంట్ ఉమెన్ గా తను ఇద్దరు పిల్లల్ని పెంచుతూ తను ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా సోషల్ సర్వీస్ చేస్తూ అనేక కార్యక్రమాల్లో తను పాల్గొంటూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఇప్పటి వరకు కూడా మనం చూసాము. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు పదే పదే తనని వదిన అంటూ అలాగే కొన్ని రిలేషన్స్ గురించి మాట్లాడిన టైంలో కూడా తను కొంత సున్నితంగా వాటన్నిటిని కూడా తిరస్కరించారు. అలా పిలవద్దని కూడా చెప్పిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు దాదాపుగా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. కొడుకు మ్యూజిక్ కంపోజింగ్ లో మంచి ఎక్స్పర్ట్ అయ్యాడు. తను కూడా యాక్టర్ గా వచ్చే స్క్రీన్ పై కనిపించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో ఈ తరుణంలో తను పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తను కూడా సెకండ్ ఇన్నింగ్స్ ఆల్మోస్ట్ మరలా టీవీ షోస్ చేశారు, తర్వాత సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ ఒక్కొక్క సినిమాలు ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత తను ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి అనే ఒక నిర్ణయాన్ని రేణు దేశాయ్ తన మాటల్లో వ్యక్తం చేశారు. ఎందుకంటే కొంత లైఫ్ లో డిస్టర్బ్ అయ్యారు. తను ఒక బోల్డ్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ నుంచి సపరేట్ అవ్వటం అనేది ఒక బోల్డ్ స్టెప్పే తనకి. అది ఒక చాలా బాధ కలిగించే విషయము. ఆ తరుణంలోనే తను ఒక స్ట్రాంగ్ గా ఉన్నారు. పిల్లల్ని పెంచారు, పెద్ద చేశారు, వాళ్ళని ప్రయోజకులను చేసిన తర్వాత తను కూడా దాదాపుగా కెరీర్ పూర్తి అయిపోతుంది, ఇంకా నటించవలసిన అవసరం లేదు, యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్న తరుణంలో తను కొంత వయసుకు తగ్గట్టుగా ఆధ్యాత్మికం వైపు వెళ్లాలనే నిర్ణయాన్ని అయితే ఆవిడ మాటల్లో వ్యక్తం చేసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. సో పూర్తిగా సన్యాసం తీసుకుంటారా, సన్యాసుల్లో కలిసిపోతారా, లేదా ఆ ఆధ్యాత్మిక చింతనలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారా అనేది ఇంకా మనకి ఎవరికి కూడా అర్థం కాని విషయం అయినప్పుడు కూడా తను చెప్పిన మాటలు ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోతాను, సన్యాసం తీసుకుంటాను అనేది దాదాపుగా సన్యాసం తీసుకుంటానంటే ఈ బంధాల నుంచి కొంత దూరంగా వెళతాను అనే మాటలు అయితే రేణు దేశాయ్ మాటల్లో వ్యక్తపరిచినట్లుగా అర్థమవుతుంది సచిన్. అంటే ఏమైనా ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ అవుతుంది? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బయటకి చెప్పే మాట ఒకటి ఉంటుంది అండ్ లోపల వేరే కారణం ఉండి ఉండొచ్చు కాక. సో అటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇటు రేణు దేశాయ్ సన్నిహితులు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీలో కావచ్చు, ఏమైనా చర్చ జరుగుతోందా ఈ అంశానికి సంబంధించి? సచిన్, రేణు దేశాయ్ విషయంలో ఎలాంటి దాపరికం లేదని చెప్పవచ్చు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో తను సపరేట్ అయిన తర్వాత చక్కగా కుటుంబ సభ్యులతోటి, తన పిల్లలతోటి, వాళ్ళతోటి తను ఫ్యామిలీ లీడ్ చేస్తుంది. హైదరాబాద్ లోనే ఉంది. పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఫంక్షన్స్ కి, అలాగే ఈవెంట్స్ కి వస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ని తరచుగా కలుస్తున్నారు. కుటుంబం మధ్య పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరు కలిసి మనకి ఎక్కడ ఒకే ప్లాట్ఫామ్ మీద ఒక అకేషన్ లో కనిపించలేదనే కానీ పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరి దగ్గర మూవ్ అవుతూనే ఉన్నారు. మంచి రిలేషనే ఉందని చెప్పుకోవాలి రెండు కుటుంబాల మధ్య. సో తనకి ఎలాంటి కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి కష్టాలు లేవు. ఈ విషయంలో తను ఇంత హాట్ డెసిషన్ తీసుకొని సన్యాసం వైపు వెళ్ళిపోతానని కానీ, లేదా ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోతానని చెప్పడానికి వేరే రీజన్స్ అయితే ఏమీ లేవు. సో తను కొంత తన భావజాలమే కొంత గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాము. సొసైటీ పట్ల, అలాగే కొన్ని సామాజిక అంశాల పట్ల కూడా తను చాలా ఖచ్చితంగా స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. కొన్నిటిని సమర్థిస్తారు, కొన్నిటిని వ్యతిరేకిస్తారు. సో అందులో భాగంగానే తను వ్యక్తిగతంగా తన వయసు రీత్యా కావచ్చు, తన మానసికంగా తనకున్న పరిపక్వతని దృష్టిలో పెట్టుకొని తను ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళాలనే భావన తనకి కలిగి ఉండొచ్చు తప్పితే వేరే రీజన్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదని సినిమా పరిశ్రమలో అనుకుంటున్నాను. అంటే ఈ చర్చ ఏమైనా జరుగుతుందా? ఏమనంటే కనుక అఫ్ కోర్స్ సన్యాసం తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మికంగా ఉంటూనే, కొన్ని సందర్భాల్లో కుటుంబానికి సంబంధించి కూడా వాళ్ళ అంటే పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్ళ జాగ్రత్తలో, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఆ సంరక్షణ చూసే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో అలా ఉండే అవకాశం ఉందా? లేకపోతే పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే ఈ నేచర్కి పూర్తిగా దూరంగా ఉండి పూర్తిగా ఆధ్యాత్మిక కోణంలో ఉండాలని చెప్పి నిశ్చయించుకుంటారా? లేకపోతే ఇంకా ఆ ఆలోచనలో ఉన్నారా రవిచంద్ర? ప్రస్తుతానికి తను మాట్లాడిన మాట తను ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలనుకుంటున్నాను అంటూ సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను అన్న భావన వచ్చేలాగా మాట్లాడారనేదే మనకి అర్థమవుతుంది తప్పితే సన్యాసం అంటే దాదాపుగా ఈ బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ వదిలిపెట్టుకొని పూర్తిగా ఈ సొసైటీకి, ఈ సమాజానికి దూరంగా ఎక్కడో హిమాలయాలకు వెళ్ళి బతికే ఆలోచన అయితే బహుశా ఎవరికి ఉండకపోవచ్చు. మన మధ్యలోనే ఎంతో మంది ఆధ్యాత్మిక చింతన కలిగిన సన్యాసుల్ని వాళ్ళని చూస్తూనే ఉన్నాము. అలాగే కుటుంబంతో బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులతో కలిసే ఉంటుంది. కాకపోతే ఈ వ్యామోహాల నుంచి, ఈ వీటి నుంచి, ఈ బంధాల నుంచి, బాంధవ్యాల నుంచి దూరంగా ఉండి కొంత ఆధ్యాత్మిక చింతనతో భక్తి భావాన్ని పెంచుకొని నలుగురికి ఉపయోగపడే మంచి మాటలు చెప్తూ ఉండేవాళ్ళని మనం ఎంతో మందిని చూస్తున్నాం. సో తను కూడా ఆ కోణంలోనే ఆలోచించి కొంత ఈ టెన్షన్స్ నుంచి రిలీఫ్ అయిపోయి ప్రశాంత వాతావరణంలో ప్రశాంత జీవనాన్ని కొనసాగించడం కోసమే తను ఆధ్యాత్మిక చింతనని ఒక అస్త్రంగా తీసుకున్నారేమో అనిపిస్తుంది సచిన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రేణు దేశాయ్ షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. సన్యాసం తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు రేణు దేశాయ్. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఏడాది తర్వాత సన్యాసం తీసుకుని ఆశ్రమానికి వెళతా అంటూ క్లారిటీ ఇవ్వడం ప్రస్తుతం దీనికి సంబంధించి ఇటు కాస్త రేణు దేశాయ్ అభిమానులు కావచ్చు, లేకపోతే ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆమెను అభిమానించే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఆమె సన్నిధులకు సంబంధించి కావచ్చు కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. అంటే ఆందోళన ఇన్ ద మీన్స్ ఆఫ్ తను కంప్లీట్గా దూరం అవుతున్నారా అనే అంశానికి సంబంధించి, అంటే ఇటు దూరంగా వెళ్ళిపోయి హిమాలయాలకు వెళ్ళిపోయి ఆధ్యాత్మికంగా ఉండిపోతారా అని ఒక ఆందోళన వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం పిల్లలు పెద్దవాళ్ళు కావడంతో రెండో పెళ్లి ఆలోచన విరమించుకుందా అంటూ కూడా చర్చ జరుగుతోంది. రెండో పెళ్లితో పవన్కు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచించిందా ఇటువంటి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సన్యాసం తీసుకుంటాను అంటూ రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంకొక చర్చకు దారితీశాయి, తీవ్రమైన చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో రేణు దేశాయ్ సన్యాసం తీసుకోవడం అంశానికి సంబంధించి, ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా కమెంట్స్ వినిపిస్తూ ఉంటాయి, బట్ కొన్ని సందర్భాలు మాత్రమే వాళ్ళ గురించి వాళ్ళకు మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలో తీసుకునే డెసిషన్స్ వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు రేణు దేశాయ్ ఏం చేయబోతున్నారు అనేది ఇటు రేణు దేశాయ్కి సంబంధించి అభిమానులు కావచ్చు, లేకపోతే ఆమె సన్నిహితులు కావచ్చు వ్యక్తమవుతున్నమాట. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.
ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.